యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. చాక్లెట్స్ ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే కదా. మరి ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ హిస్టరీ మీకు తెలుసా? అసలు చాక్లెట్ ఎలా తయారవుతుంది? చాక్లెట్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ మనం అరకు వ్యాలీలో పద్మాపురంలో ఉన్నటువంటి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం. సో ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను, అలాగే చాక్లెట్ హిస్టరీ కోసం కూడా చెప్తాను. కమ్. చాక్లెట్ ఫ్యాక్టరీలోనికి మనం ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో చాక్లెట్ అవుట్లెట్ ఉంటుంది. సో ఫస్ట్ చాక్లెట్ మేకింగ్ చూసిన తర్వాత అవుట్లెట్ కూడా టచ్ చేద్దాం. సో అలాగే ఇక్కడ మనకి హాట్ చాక్లెట్ హౌస్ కూడా ఉంది. సో చాక్లెట్ పౌడర్స్ అన్నీ అమ్ముతారు. ఇంకా ఇక్కడంతా చూసారు కూడా స్పెషల్ అట్రాక్షన్ గేమ్ జోన్. ఎటు చూసినా కంప్లీట్గా అమ్యూజ్మెంట్స్తో అయితే మొత్తం నిండిపోయింది ఫ్యాక్టరీ. సో ఇక్కడ పిల్లలు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో డిఫరెంట్ యాక్టివిటీస్తో గేమ్ జోన్ అయితే ఉన్నాయి. సో హెడ్డింగ్ చూస్తున్నారు కదా, బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. సో ఈ ఫ్యాక్టరీలోనికి మనం లోపలికి వెళ్తే చాక్లెట్ హిస్టరీ అంతా కూడా తెలుసుకోవచ్చు. ఫొటోస్ మాత్రం నాట్ అలౌడ్. కేవలం ఏంటంటే ఒక నాలెడ్జ్ ఇవ్వాలి. చాక్లెట్ ఇంత ఇష్టంగా తింటాం కదా, చిన్నప్పటి నుంచి ఏంటి ఎనీ సెలబ్రేషన్ చాక్లెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా యూనిక్ థాట్తో ఇక్కడైతే చాక్లెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూసారు కదా, సింబాలిక్గా మంచి కౌ. సో ఫొటోస్ నాట్ అలౌ. లోపలికైతే మనం వచ్చేసాం. లోపలికి రాగానే మనకి హార్వెస్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కకావో హార్వెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాక్లెట్ హిస్టరీ, అట్లానే ట్రెడిషనల్గా అప్పట్లో అంటే ఫస్ట్ చాక్లెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ట్రెడిషనల్గా చాక్లెట్ ఎలా తయారు చేసేవారు అనేది కూడా మనకి ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లో కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ మేకింగ్ ఎలా చేస్తారు, ఎన్ని డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి కూడా మనకి ఇక్కడ ఒకరు అవైలబుల్గా ఉన్నారు. హలో అండి, మీ పేరు? హాయ్ మేడం గారు, నా పేరు ప్రేమ్ అండి. ప్రేమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో స్టార్టింగ్ నుంచి ఈ ప్రాసెస్ చెప్పుకొని వద్దామా? ఓకే. మెయిన్ మేడం గారు, చాక్లెట్కి ముడిసరికి ఏదైనా ఉందంటే అది కోకో మేడం గారు. కంప్లీట్గా కోకో ప్రపంచం వేరు, కాఫీ వేరు మేడం. చాక్లెట్కి ముడిసరుకు కోకో మేడం. ఇక్కడ మనకు అరకులు ఇచ్చి 2016-17 నుంచి ఇక్కడ కోకో కల్టివేషన్ కూడా అయింది మేడం. ఇంతకుముందు ఇక్కడ కాఫీ చాలా ఎక్కువ, ఇక్కడ ఇప్పుడు కోకో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. మన నాన్ ఆల్కహాలిక్ బ్రేవరేజెస్ ఏమైనా ఉన్నాయంటే టీ, కాఫీ, చాక్లెట్ మేడం. ఎర్లీ డేస్లో ఈ కోకోని కరెన్సీ కింద కూడా వాడేవారు మేడం గారు. ఇప్పుడు మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న పక్కన కోకోలెటల్ అని ఒక షాప్ ఉంటుంది. ఇక్కడ దొరికే చాక్లెట్స్ అన్నీ అక్కడ డ్రింకింగ్ బ్రేవరేజెస్కి ఉంటాయి. ఇదేంటంటే మేడం, ఎర్లీ డేస్లో థియోబ్రహ్మ కోకో అంటే ఫుడ్ ఆఫ్ గాడ్స్ అనమాట. ఎర్లీ డేస్లో దేవతలు దీన్ని ఆహారం కింద తీసుకునేవారు అనమాట. ఇది కోకో మేడం గారు. ఒకసారి మనం పంట వేస్తే 1 నుంచి 4 ఇయర్స్ వరకు క్రాప్ స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి మొక్క వేస్తే 1 నుంచి 4 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అవుద్ది. కాఫీ అయితే 7 ఇయర్స్ తర్వాత, ఇదైతే 4 ఇయర్స్ తర్వాత అనమాట. సంవత్సరానికి 2 సార్లు పంట ఇస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, మే, జూన్, జూలైలో ఉంటుంది మేడం. ఒక చెట్టు హైట్ మామూలుగా 15 నుంచి 25 అడుగులు ఎత్తులు పెరుగుతుంది. ఒక చెట్టుకు వచ్చే కాయలు సుమారుగా ఇటువంటి కాయలు 15 నుంచి 45 వరకు మాత్రమే వస్తాయి మేడం. ఒక కాయ సైజ్ 4 to 12 ఇంచెస్ ఉంటుంది అనమాట. మామూలుగా మనకు ఒక బొప్పాయి పండు ఉన్న సైజ్ లాగా ఉంటుంది. మనం చూడడానికి ఆ డయాగ్రామ్లో ఉంది కదా మేడం గారు, అక్కడ ఆ సైజులో ఉంటుంది. దానికి డిఫరెంట్ కలర్స్ అనమాట. గ్రీన్ కానీ, ఎల్లో కానీ, రెడ్ కలర్స్, ఆ టైప్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి. దాన్ని మనం కట్ చేసి చూస్తే మేడం, ఒకే చెట్టుకి ఇన్ని కలర్స్లో మనం చూడొచ్చు మేడం గారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఇదే మాదిరిగా ఉంటాయి అనమాట. అంటే ఈ చెట్టుకి సైంటిఫిక్ నేమ్ ఏంటి? యాక్చువల్గా ఈ కోకో ఇస్తున్న ఈ చెట్టు పేరు ఏంటి? థియోబ్రహ్మ కోకోవా.
దాన్ని హార్వెస్టింగ్ చేస్తాం మేడం గారు. సేమ్ లోపల మనం కట్ చేసి చూస్తే సేమ్ లోపల మనకు సీతాఫలం లాగే ఉంటుంది మేడం. లోపల ఉండే గింజలు వచ్చి సేమ్ మనకు ఆల్మండ్స్ లాగే ఉంటాయి, బాదం పప్పు లాగా ఉంటాయి గింజలు. వైట్ కలర్లో ఉంటాయా? బ్రౌన్ కలర్లో ఉంటాయి మేడం, వైట్లో. దాన్ని ఇలా కట్ చేసి చూస్తే ఒక ఫ్రూట్లో మేడం గారు, ఒక పండులో 20 నుంచి 60 వరకు మాత్రం ఉంటాయి మేడం, అంతకు మించి ఉండవు అనమాట. మనం ఒక 100 గ్రామ్ బార్ చాక్లెట్ చేయడానికి 400 గింజలు అవసరం అండి. 100 గ్రామ్ బార్ చాక్లెట్ కోసం 400 బీన్స్ కావాలి గింజలు. మనం కట్ చేసి చూస్తే సేమ్ లోపల మనకు సీతాఫలం లాగే ఉంటుంది మేడం. ఆ వైట్ దాన్ని రిమూవ్ చేసి ఆ వైట్ దాంతో జెల్లీస్ స్వీట్స్ చేస్తారనమాట. రిమైనింగ్ తీసుకొచ్చి ఆ గింజల్ని తీసుకొచ్చి ఇలా పర్మెంటేషన్ చేస్తారు మేడం. కిందన అరటి ఆకుల్లోని పెట్టి 1 to 7 days వరకు మగ్గ పెడతారనమాట. సో ఫర్మెంటేషన్ అనేది ఇక్కడ మనం చూపించవచ్చు మేడం గారు. ఇలా పర్మెంటేషన్ చేసి 1 to 7 days తర్వాత రిమూవ్ చేసి 1 to 15 days వరకు ఎండలో డ్రై చేయాలి మేడం గారు. డ్రైయింగ్ అవుద్ది. ఇది రియల్ కనిపించేదంతా అది కోకో బీన్స్ మేడం గారు. అక్కడ డ్రై సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది డ్రైయింగ్ అండ్ స్టోరింగ్ రెండు కూడా 1 to 15 days వరకు ఎండలో ఆరబెడితే చిన్న తడి ఉంటే తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాం మేడం. ఇటువంటి గోని సంచులు ఉండి పెట్టి చేయాలన్నమాట. అప్పుడు మనకు ఎందుకు 10% తేమ ఉండాలంటే రోస్టింగ్ ఆ ఫ్లేవర్ అనేది జనరేట్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక 10% తేమ ఉండాలి. ఇలా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం మేడం. అది రోస్టింగ్ మిషన్ మేడం గారు. యాక్చువల్లీ కమర్షియల్ గేస్ ఉంటుంది. 180 నుంచి 210 degreesకి టెంపరేచర్ ఉండాలి మేడం. ఒక 5 kg రోస్ట్ అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు సమయం పడుతుంది మేడం. అయిన తర్వాత మనం ఏ టైప్ రోస్ట్ కావాలో అక్కడ మనం చూడవచ్చు. ప్రాపర్గా అయిన తర్వాత రౌండ్ దాంట్లో చల్లబడుతుంది మేడం. అయిన తర్వాత రిమూవ్ చేసి ఆ పక్క మిషన్లో వేస్తే సేమ్ మనం ధాన్యం ఎలా అయితే పొట్టు తీస్తామో సేమ్ దాన్ని అలా రిమూవ్ చేసేసి తీసిన తర్వాత ఆ పక్క మిషన్కి వేస్తే చిన్న చిన్న బిట్స్ కింద కట్ అవుద్ది మేడం. సో బిట్ సైజ్ అనేది కూడా డిఫరెంట్ చేసుకుంటుంది. దాని తర్వాత మేడం అక్కడ అయిన తర్వాత యాక్చువల్లీ ఇదిగో మేడం, ఇది యాక్చువల్లీ మనం అక్కడ స్టోర్ చేసుకున్న బీన్స్ మేడం. ఇది ఒక చిన్న తడి ఉన్నది. రోస్ట్ చేస్తే అలా ఉంటుంది మేడం, ఫుల్ హోల్తో ఉంటుంది. దాన్ని హల్ చేస్తే నిప్స్ కింద కన్వర్ట్ అవుద్ది. ఆ నిప్స్ని ఇంకొకసారి మనం అవి డిఫరెన్స్ చూపించవచ్చా మేడం గారు? ఆ బీన్స్ అట్లానే రోస్ట్ అయినప్పుడు దాని కలర్ కానీ స్మెల్ కానీ మంచి స్మెల్ వస్తుంది. తడి ఉన్న ఒక 10% తేమ ఉన్న బీన్ మేడం గారు. ఎస్, కొంచెం తడి ఉంది. ఇది రోస్ట్ చేసిన తర్వాత మేడం గారు. ఓకే, రోస్ట్ తర్వాత చాలా బాగుంది స్మెల్. ఇంకా ఇది హల్ చేసిన తర్వాత మేడం గారు. అంటే పైన ఉన్న లేయర్ అంతా తీసేసిన తర్వాత ఇంకొక మిషన్ వేసి ఇలా చిన్న చిన్న బిట్స్ కింద కట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అక్కడ వైట్ ఏంటండి అవి? ఒక కోకో నుంచి వచ్చేది మేడం. కోకో బటర్, కోకో మాస్, కోకో లిక్కర్ వస్తుంది మేడం. కోకో మాస్ని ఇంకొక మిషన్లో వేసి ప్రెస్ చేస్తే బటర్ సపరేట్ అవుద్ది మేడం. మనం వాడే ప్రతి కాస్మెటిక్స్లో 100% అదే ఉంటుంది మేడం. బయట మనకి కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారా? 100% మేడం. ఇది లేనిది అసలు కాస్మెటిక్స్ లేదు. అంతెందుకు మేడం, టూత్ పేస్ట్లో కానీ సోప్లో కానీ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో అదే ఉంటుంది. అది ఏంటంటే మేడం గారు మన స్కిన్కి మామూలుగా మనకు బయట దొరికేవి సియా బటర్ ఏవో సంసం ఉంటాయి. అది ఏంటంటే మేడం గారు అది మనకి ఎలా ఉంటుందంటే అది మన చిన్న టెంపరేచర్లో పెడితే జస్ట్ నెయ్యిలాగా అయిపోద్ది మేడం, ఆయిల్ లాగా. అది మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు రాసుకొని ఒక 10-20 minutes తర్వాత వాష్ చేసుకుంటే అది రాసుకున్నప్పుడు ఎవరైనా పట్టుకున్నా కూడా స్కిన్ జారిపోద్ది, అంత స్మూత్గా ఉంటుంది. సరే ట్రై చేసి చూద్దాం మేడం. ఇది కోకో బటర్ మేడం గారు. ఇది ఆయిల్ లాగా అయిపోద్ది మేడం. జస్ట్ మనకు ఎంత సాఫ్ట్ గా ఉందో, హనీ లిక్విడ్ లాగా ఉంటుంది మేడం. యాక్చువల్లీ ఇది చిన్న తేమ ఉంది కాబట్టి ఇంత గడ్డలా ఉంటుంది. చిన్న టెంపరేచర్లో ఏమైనా పెడితే ఆటోమేటిక్ ఆయిల్ లాగా అయిపోద్ది మేడం. చిన్నది చూద్దాం మేడం. ఒకసారి ఇక్కడ రబ్ చేసుకోండి. సరే మీకు ఎలా ఉందో తెలుస్తుంది. ఇది రాసిన తర్వాత దీని యొక్క డిఫరెన్స్ హార్డ్గా ఉంటుంది కొంచెం. చిన్న డ్రాప్ చాలు మేడం. అవునా? ఎవరైనా పట్టుకున్నా కూడా స్కిన్ జారిపోతుంది మేడం. అంత స్మూత్ షైన్ కూడా వస్తుంది అనుకుంటా మేడం. ఎండ దగ్గరికి వెళ్తే అయితే ఇంకా బాగా చిన్న డ్రాప్ చాలు మేడం. ఇంకా చల్లగా ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణం ఇంకా ఎలా అంటే మెరుస్తూ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు అరకులో ఎండగానే ఉంది. ఒక్కసారి రాసుకోండి మేడం. సాఫ్ట్గా ఉంది. ఇంకా కొద్దిగా ఎండ దగ్గరికి వెళ్తే ఇంకా మేడం. అది స్మెల్ వస్తుంది. తినడానికి కానీ దీనికి కానీ అవ్వదు. మామూలుగా ఇది కాస్మెటిక్స్ వాటిలో మామూలుగా మనం వెజ్ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కూడా వాడవచ్చు మేడం. అలా బిట్స్ అవుద్ది మేడం. ఆ బిట్స్ని ఆ లిక్కర్ మిషన్లోకి వేస్తాం మేడం. క్రించి లిక్కర్ వస్తుంది మేడం. ఇప్పుడు ఈ చాక్లెట్ ఒకసారి తినండి మేడం, మీకు తెలుస్తుంది. ఈ సాఫ్ట్ ఇంత స్మూత్గా ఇంత సాఫ్ట్గా రావడానికి కాంచింగ్ మిషన్ కూడా ఉంటుంది మేడం గారు. కాంచింగ్ మిషన్ మేడం గారు. ఒకసారి తినండి మేడం గారు. ఇది మిల్క్ చాక్లెట్ మేడం. ఒక దాంట్లో 2 layers ఉంటాయి. తినాలి సార్.
ఇంత సాఫ్ట్ అంత స్మూత్నెస్ రావడానికి 75 నుంచి 80 గంటల పాటు కాంచింగ్ అవ్వాలి మేడం. అంటే మీరు తింటున్నారు కదా మేడం, నోటికి చిన్న రవ్వ కూడా తగలకుండా ఉండాలంటే అంతసేపు కాంచి అయితేనే కానీ అది రాదు మేడం. అక్కడ కాంచి అయిన తర్వాత మేడం తీసుకొచ్చి బాల్ మిల్ మిషన్ ఒకటి ఉంటుంది మేడం, అక్కడికి వేయాలి మేడం. వేసిన తర్వాత అక్కడ మనం డిసైడ్ అవ్వాలి మనకి ఎంత పర్సెంట్ కోకో కావాలి. కోకో అంటే ఇప్పుడు మీరు తినేది 40% డార్క్ మేడం, అంటే 40% చేదుగుండి 60% షుగర్ ఉంటుంది మేడం. చాక్లెట్కి ముడి సరుకు కోకో ఎలాగో చాక్లెట్కి ముడి సరుకు షుగర్ కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది మేడం గారు. అక్కడక్కడ మనం అప్పుడు బాల్మిన్ మిషన్లోకి తీసుకొచ్చి షుగర్ కంటెంట్ డిసైడ్ చేసి దాని తర్వాత తీసుకొచ్చి అక్కడ ఓపెన్ అని ఉంది కదా మేడం గారు, అక్కడ అది టాంపరింగ్ మిషన్ మేడం. అప్పుడు దీని యొక్క సైజెస్ అనేక రకాలైన సైజెస్ ఉంటాయి మేడం, అనేక రకాలైన మాస్కెస్ ఉంటాయి. అక్కడికేసి కూలింగ్ టనల్లో పెడితే అక్కడ నుంచి రావడానికి ½ an hour 1 hour పడుతుంది మేడం. ఈ ఒక్క కోకో నుంచి చేసే చాక్లెట్సే మన దగ్గర 800 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి మేడం. 800 వెరైటీస్ 40 నుంచి మొదలై డార్క్ చాక్లెట్ 100% డార్క్ చాక్లెట్ వరకు అవైలబుల్ ఉంటాయి మేడం. అలాగా టైప్ ఆఫ్ వెరైటీస్ హనీ లిక్విడ్ చాక్లెట్స్ అని, వెగన్ చాక్లెట్ అని మేడం గారు. వెగన్ అంటే ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా మేడం, మామూలుగా వాళ్ళు మిల్క్ కూడా తీసుకొని వాళ్ళు ఉంటారు, పాలు కూడా. అది ఏంటంటే మేడం వెగన్ చాక్లెట్ అంటే కోకోనట్ అంటే కొబ్బరి పాలతో చేసే చాక్లెట్ అనమాట, అది చాలా రేర్ అనమాట. అటువంటి చాక్లెట్స్ కూడా ఉంటాయి మేడం గారు. ఇవి అనేక రకాలైన ఫ్రూట్స్ ఉంటాయి, అనేక రకాలైన నట్స్ చాక్లెట్స్ ఉంటాయి. ఇది కోకో బటర్ అని, అలా ప్యూర్ డార్క్ చాక్లెట్స్. ఇది వెజిటబుల్ ప్యూర్, ఏదంటే ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ వేసి చేసే చాక్లెట్ అయితే కాదు మేడం, ప్యూర్ వెజిటబుల్ ఫ్యాట్తో చేసే చాక్లెట్స్. చాక్లెట్లు 3 రకాలు ఉంటాయి మేడం, వైట్, మిల్క్, డార్క్. వైట్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ ఆనందం కోసం తింటాం మేడం, డార్క్ చాక్లెట్ గుడ్ ఫర్ హెల్త్ కోసం తింటాం అనమాట. మన దగ్గర నుంచి ఎక్కువగా తయారయ్యేవి ఎక్కువగా డాక్టర్స్ ఎక్కువగా పట్టుకెళ్తారు మేడం. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఏమవుద్ది అంటే మేడం, ఎవరికి తెలియదన్న విషయం కాదు, డార్క్ చాక్లెట్ తినడం వల్ల హార్ట్కి చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్స్కి, స్ట్రెస్ రిలీఫ్కి. వాళ్ళే కాదు డయాబెటీస్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా తింటే చాలా మంచిది అనమాట. మేము ఎవరికైనా వచ్చే ప్రతి ఒక్కరికి మనం సజెస్ట్ చేసేది డార్క్ చాక్లెట్స్ చేస్తాం మేడం. అంటే ఇక్కడ మనం అరకు వచ్చే టూరిస్టులు ఎవరైనా బల్క్గా తీసుకెళ్తారు, చాక్లెట్ అవుట్లెట్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి కంపేర్ విత్ అంటే బయట మన మార్కెట్లో కన్నా ఇక్కడ మీకు కాస్ట్ అనేది ఎలా ఉంటుంది? మామూలుగా పర్ కేజీ కోకో వచ్చి 3000 రూపీస్ మేడం. అంటే మామూలుగా ఎలా ఉంటుంది అంటే మేడం పర్సెంటేజ్ ఆఫ్ కోకోని మామూలుగా మనకు బయట దొరికే చాక్లెట్స్ తక్కువ అని కాదు మేడం, బయట దొరికే చాక్లెట్స్ని క్యాండీస్ అంటాం మేడం. పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ని బట్టి ఆధారపడి ఉంటాయి అనమాట. అది మనం చేతికి పట్టుకోగానే మెల్ట్ అయిపోద్ది. ఇది ఇలా మనం క్యారీ చేసిన ఏం కాదు మేడం గారు, అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఎంత కోకో కంటెంట్ ఎంత చేదు ఉంటే కాస్ట్ అంత పెరుగుతుంది మేడం, ఎంత స్వీట్ ఉంటే కాస్ట్ అంత తక్కువ ఉంటుంది. చాక్లెట్ లాంగ్వేజ్లో ఎలా మాట్లాడుకుంటారంటే మేడం, షుగర్ చీప్ మేడం, డార్క్ ఎక్స్పెన్సివ్ మేడం. అంటే మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కోట బియ్యంకి బాస్మతి రైస్కి ఉన్నంత తేడా ఉంటుంది మేడం. అవును మేడం గారు, ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ వేసి చేసే చాక్లెట్. ఆల్మండ్ అంటే రోస్టెడ్ ఆల్మండ్ ఉంటుంది, క్యాష్యూ అంటే ఓల్ క్యాష్యూ విత్ కవర్డ్ విత్ చాక్లెట్. అలా పర్సెంటేజ్ అన్ని బట్టి ఉంటాయి మేడం. ఇలా అసార్టెడ్ చాక్లెట్స్ ఉంటాయి. ఇదైతే బటర్ స్కాచ్. ఈ చాక్లెట్ చేయడానికి మేడం 48 hours 60 hours పాటు శ్రమిస్తేనే కానీ రాదు మేడం గారు. బటర్ స్కాచ్ నట్టేసి కంటిన్యూగా ఒక 200 grams 300 grams డార్క్ లిక్విడ్ అయితే డార్క్, మిల్క్ అయితే మిల్క్ వేసి కంటిన్యూగా హ్యాండ్ రొటేట్ చేయాలి మేడం. ఈ సైనింగ్ ఈ పిన్సింగ్ రావడానికి 48 hours 60 hours పడుతుంది. ఇలాగా వీటిలోనే చేసే చాక్లెట్స్ ఒక 45-50 వెరైటీస్ ఉంటాయి మేడం. దీంట్లో ఆల్మండ్ ఉంటుంది, క్యాష్యూ ఉంటుంది, ఓల్ కాఫీ బీన్ ఉంటుంది మేడం, ఎక్స్ప్రెస్ చాక్లెట్ అని. ఓల్డ్ రోస్టెడ్ కాఫీ బీన్, ఒక్క కాఫీ గింజని 74 రకాలుగా రోస్ట్ చేయొచ్చు, ఒక్క గింజని మేడం. దాని లోపల ఓల్ కాఫీ బీన్ ఉంటుంది, రోస్టెడ్ ఎక్స్ప్రెస్ బీను, కవర్డ్ విత్ 60% డార్క్ చాక్లెట్ అనమాట. ఆ సైనింగ్ ఆ పిన్సింగ్ రావడానికి అంత సమయం అనమాట. ప్రేమ్ గారు, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ వర్క్ చేశారు చాక్లెట్ కోసం ఇంత నాలెడ్జ్? మా బ్రదర్స్ 3 brothers ఉన్నారండి. గోపాల్ గారు మా పెద్ద బ్రదర్, శ్రీధర్ గారు మా సెకండ్ బ్రదర్, థర్డ్ బ్రదర్ మా నరేష్ బ్రదర్ గారు. వాళ్ళు దీంట్లో ఇంకా పండితులు అనమాట. ఇక్కడికి మనం ఎటువంటి చదువులు కానీ ఏమీ లేదు మేడం గారు. ఇక్కడికి 0 knowledge వచ్చినా వాళ్ళు మాకు ట్రైన్ చేసే విధానం కానీ ఒక కుటుంబ సభ్యులాగా, మనం ఇక్కడ ఒక ఎంప్లాయీస్ కాదు మేడం, మనం అందరూ ఒక కుటుంబ సభ్యులా ఉంటాం. టాప్ టు బాటమ్ మేడం గారు. అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ దాకా ఎలా అవుద్ది ఏంటి, అసలు కోకో అంటే ఏంటి, అసలు చాక్లెట్కి ముడిసరికి ఎలాగా, ఇక్కడ కనిపించేవన్నీ మేడం గారు అక్కడ ఉన్నాయి కదా మేడం, ఇక్కడ ఉన్నాయి కదా మేడం గారు. ఇది మెక్సికోలో మేడం గారు చాక్లెట్ హిస్టరీ కోసం చెప్తా మేడం. ఇది ఏంటంటే మేడం గారు, ఇక్కడ మనకు గ్రామ దేవతలు అయితే ఎలాగైతే ఉంటారో మేడం గారు, మెక్సికోలో వాళ్ళ కోకోని దేవతలుగా భావిస్తారు మేడం గారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవతలు అనమాట. ఎర్లీ డేస్లో 18th అప్పట్లోనే మేడం గారు ఈ కోకోని అక్కడ కరెన్సీ కూడా వాడేవారు. ఇప్పటికీ మేడం అప్పట్లోనే వాళ్ళు అలా పిరమిడ్స్లో గుర్తించగలిగారు మేడం కోకోని. ఇది
ఇది వాళ్ళ యొక్క సింబలిక్ అనమాట. కోకోని అంత ప్రత్యేకత. ఫుడ్ ఆఫ్ గాడ్స్ అనేది ఉంటుంది మేడం. తీవ్రమ్మ కోకో అంటే ఫుడ్ ఆఫ్ గాడ్స్ అనమాట. ఎర్లీ డేస్లో దేవతలు దీన్ని ఆహారం కింద తీసుకునేవారు అనమాట. ఎవరైనా వచ్చినా వాళ్ళకి మేము కంప్లీట్గా దీని గురించి తెలియపరచాలని నా ఉద్దేశం. ఎస్, హిస్టరీ, చాక్లెట్ హిస్టరీ ఇంత డీటెయిల్గా ఇక్కడ తెలుసుకోవడానికి ఒక ఆపర్చునిటీ. సో నేను ఇందులో స్క్రీన్లో డిస్ప్లే అయిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా చూశాను. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా చాక్లెట్ అనేది ఇట్లా బయటలా కాకుండా లిక్విడ్ రూపంలో ఉండేది మేడం గారు. ఎర్లీ డేస్లో ఈ చాక్లెట్స్ని తినేవారు కాదు మేడం గారు. లిక్విడ్ కింద స్వీకరించేవారు. కాలక్రమేణా కొద్దీ ఇది తినేదాని కింద కన్వర్ట్ అయింది మేడం గారు. ఎర్లీ డేస్లో లేదంటే మేడం బాయిల్ చేసుకొని లిక్విడ్ కింద స్వీకరించేవారు. ఈ చాక్లెట్ తినడం వల్ల, డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఏమవుతుందంటే మేడం మనకు ఇది పెరుగుతుంది మేడం గారు. ఎలా ఉంటుందంటే దాని మోరల్ సపోర్ట్ కానీ, ఆ యొక్క ఎనర్జీ కానీ, ఆ ఉత్తేజభరితంగా అంత ఎనర్జెటిక్గా ఉండవచ్చు అనమాట. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఏమవుతుందంటే మేడం అది ఒక స్ట్రెంగ్త్ మేడం. అంత ఇది ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క సింబలిక్గా అప్పట్లోనే దీన్ని అలా గుర్తించగలిగారు అన్నమాట మెయిన్ దేవతల. ఎస్, ఇప్పుడు ఈ ప్రెమిసెస్లో ఎంతమంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారు? అప్రాక్సిమేట్లీగా దీంట్లోనే చాక్లెట్ ఫ్యాక్టరీలోనే 150+ మెంబర్స్ ఉన్నారు. సో మోస్ట్లీ ట్రైబల్ ఏరియాలో ఉంది కాబట్టి ట్రైబల్స్కి ఓన్లీ ఇక్కడ ట్రైబ్సే మేడం. అది గిరిజన ట్రైబే ఉండి ఆయనకి ఈ యొక్క చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది మేడం. మిగతా వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఈ యొక్క సమితిలో లేదు మేడం. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మన గిరిజన ట్రైబ్సే ఉంటారు మేడం. ఎస్, అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ టైమింగ్స్ ఏమైనా పర్టికులర్గా ఉన్నాయా? చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు కదా. అవును మేడం, 8 to 8 మేడం గారు. 8 to 8. సో దీనికి కూడా అంటే విజిటింగ్కి కొంత ఛార్జ్ చేస్తున్నారా ఏమైనా? విజిటింగ్ అంటే ఎంట్రీ టికెట్ మేడం గారు, అదొకటే. ఇవన్నీ ఇంకా ఫ్రీయే మేడం గారు. ఇక ఎంట్రీ టికెట్ తీసుకుని వచ్చే ప్రతి వారికి మేము కాంప్లిమెంట్ చాక్లెట్గా ఇది మా ప్రేమపూర్వకంగా వచ్చే ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటాం మేడం. సెలబ్రేషన్ విత్ చాక్లెట్ మేడం వచ్చే వాళ్ళందరికీ ప్రేమపూర్వకంగా చెప్పినట్టు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ? ఇది మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసి ఒక 4-5 years అవుతుంది మేడం. అప్పట్లోనే మనం దాని తర్వాత కరోనా వచ్చి ఒక 4-5 years వెనకబడ్డాం మేడం గారు. లేదు అనుకుంటే మన ఇంటర్ నుంచి ఇంకా కులంకుశంగా అంత క్లియర్గా ఉండవలసింది. ఇంకా అప్స్ అండ్ డౌన్స్, అలా స్ట్రగుల్స్ అలా 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 ఇంకా ఈ దీంట్లోకి రావడానికి 1 year అవుతుంది మేడం. చాక్లెట్ యొక్క హిస్టరీ, చాక్లెట్ వల్ల బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాక చాలామంది బయట కొండం ఎందుకు అని ఇక్కడే బల్క్గా తీసుకెళ్తున్నారు. సో దానివల్ల యూజ్ ఏమైనా ఉంటుందా? అంటే బయట కొనేదానికన్నా ఇక్కడ కొంత బెనిఫిట్ అట్లా ఉంటుందా? మేడం గారు మామూలుగా బయట దొరికేదాన్ని క్యాండీస్ అంటారు మేడం. మన తిన్న తర్వాత మన దంతాల్లో 1-2 minutes వరకు అలా ఉండిపోద్ది మేడం. ఈ చాక్లెట్ ఒకసారి తినండి, ఒక్క సెకండ్ కూడా ఉండదు మేడం గారు. అంత త్వరగా మెల్ట్ అయిపోద్ది. ఇది కోవెంచర్ చాక్లెట్స్ మేడం గారు. ఎంత పర్సంటేజ్ అప్ని బట్టి ఉంటుంది ఈ చాక్లెట్. ఇప్పుడు ఏంటంటే మేడం మనం చేసేదంతా ప్యూర్ అనమాట. చాలా హైజెనిక్గా ఉంటుంది మేడం. ఆ లోపల మనం వెళ్ళడానికి కూడా ఉంటుంది మేడం. లోపల పెద్ద ప్రపంచ యుద్ధమే జరుగుతూ ఉంటుంది మేడం గారు. అంటే ఇక్కడ దొరికేది ఇది ఒక్కటే మిషన్ ప్యాకింగ్ మేడం గారు. మిగతాదంతా హ్యాండ్ ర్యాపెడ్ చాక్లెట్స్ మేడం. మన దగ్గర ఉండేవన్నీ అదే మేడం. ఓన్లీ ఈ టైప్ ఆఫ్ చాక్లెట్స్ మాత్రమే మిషన్ ప్యాకింగ్ మేడం గారు. ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు మేడం? స్టార్టింగ్ చాక్లెట్ 15 rupees నుంచి స్టార్ట్ అవుద్ది మేడం గారు చాక్లెట్స్. దాంట్లో మేడం దాంట్లో మిల్క్ ఉంటుంది, డార్క్ ఉంటుంది, వైట్ చాక్లెట్స్ ఉంటాయి. దాంట్లో నట్స్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటుంది, ప్లెయిన్ చాక్లెట్స్ అనేక రకాలు. ఓకే. సో డార్క్ చాక్లెట్స్ కూడా మీరు ఇక్కడ మేక్ చేస్తున్నారు కదా, దాని కాస్ట్ ఎంత ఉండొచ్చు? మామూలుగా పర్ కేజీ కోకో మేడం, కేజీ కోకో 3000 రూపాయలు మేడం. 100 grams బారు 100% డార్క్ చాక్లెట్ 295 rupees మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ గారు.